వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీస్ ఇన్ పర్సన్ కలవడానికి, వాళ్ళకి వాళ్ళ ప్రేమ చూపించడానికి, అట్ ది సేమ్ టైం కొన్ని మాటలు షేర్ చేసుకోవడానికి వాళ్ళ ఫ్యాన్స్ ఇక్కడ వచ్చేసారు. సో ఫస్ట్ ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. My name is Yuktakshita. I'm from Peddapuram. Of course, నా ఫేవరెట్ సెలబ్రిటీ నన్ అదర్ దెన్ శోభా శెట్టి. నాకు తనంటే అంత ఇష్టం నేను మాటల్లో చెప్పలేను. ఎవరైనా కూడా ఈవెన్ నాకన్నా కూడా నా దగ్గర ఎవరైనా వచ్చి నా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మేట్స్ కానీ శోభాను పొగిడితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానంటే, నన్ను పొగిడినా కూడా అంత హ్యాపీ ఫీల్ అవును. అంత ఇష్టం నాకు తనంటే. నాకు ఎప్పుడు కూడా డైలీ తన ఫేస్ చూస్తే గానీ నా డే అన్నది స్టార్ట్ అవ్వదు అండ్ ఎండ్ అవ్వదు. నేను చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను తన ఫ్యాన్ అయినందుకు. నేను తన ఫ్యాన్ పేజ్ 2020 నుంచి స్టార్ట్ చేశాను అండ్ ఇప్పటికీ టిల్ అలా కంటిన్యూ అవుతుంది. అండ్ నేను లైఫ్లో ఎటువంటి పొజిషన్కి వెళ్ళినా కూడా తన ఫ్యాన్ పేజ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ చేయను, తనతో బాండ్ మాత్రం ఎప్పటికీ ఎండ్ చేయను. నిజంగా ఇంత ఎమోషనల్ ఫ్యాన్ ఉండడం అనేది మీ అదృష్టం శోభ. ఇట్స్ అ బ్లెస్సింగ్, ఎందుకంటే వీళ్ళ వల్లే మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి. ఎస్, వెరీ ట్రూ. అండ్ అక్కీ రౌడీ అనేసి ఒక ఫ్యాన్స్ పేజ్ ఉంటది అనమాట. తను చెప్పినట్టు 2020 నుంచి నేను మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, నాకన్నా ఎక్కువ అప్డేట్ గా ఉంటది. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫ్యాన్ మూమెంట్. మీ పేరు, మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరి కోసం వచ్చారండి ఇక్కడ? నా పేరు రమ్య, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు ఈ సౌమ్య కంటే ఇష్టం, సౌమ్యలోనే ఉంది సున్నితమైన మనసు. తను చాలా కష్టపడింది. ఈ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి అంటే చాలా కష్టం ఉంది. ఒకటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఒక గాడ్ ఫాదర్ ఉండాలి, లేదంటే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. ఎవరు లేదు తనకి. ఆమె ఇంకా మంచి స్టేజ్ కి వెళ్ళాలి, మేమందరూ చూడాలనుకుంటున్నాము. తనకి నేనంటే చాలా ఇష్టము. నేను తనని ఎలా చూసుకుంటానంటే యాజ్ ఇన్ నేనే ఇప్పుడు తనకి మదర్ లాగా అయిపోయినాను తనకి. యాక్చువల్లీ రమ్య నా ఇంటి దగ్గర ఉంది బెంగళూరులో. పక్కా తెలుగు అమ్మాయి, చిత్తూరు అమ్మాయి. నా గురించి ఆ అమ్మాయి కొంచెం షో చూస్తున్నప్పుడు, నేను యాంకర్ గా ఉన్నప్పుడు అప్పుడు నన్ను చాలా ఫాలో అయింది. అప్పుడు నేను మాట్లాడని ఇన్స్టాలో చాలా సారి రిక్వెస్ట్ కొట్టింది. సో ఒకసారి పిలుచుకుని మాట్లాడడం, అలాగే ఫ్రెండ్షిప్ కుదిరింది. రోజు ఈ అమ్మాయి నా ఇంటికి వస్తుంది, ఇంటి నుంచి వంట చేసుకుని వస్తుంది. సో ఒక ఫ్యాన్ పేజ్ నుంచి ఒక సిస్టర్ నాకు దొరికింది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ అండ్ షీఈ్ ఆల్వేస్ లైక్ ఎ బ్లెస్సింగ్ సిస్టర్ ఫర్ మీ. And thank you so much అండి, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు లౌక్య, నేను తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడి వరకు నేను రావడానికి రామ్ గారి కోసం వచ్చాను. రామ్ గారికి నేను చాలా మంచి డైహార్డ్ ఫ్యాన్. ఈ ఫ్యానిజం నా నుంచి కాదు, మా నాన్నగారి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు నా కూతురికి 4 ఏండ్లు, ప్రెసెంట్ ఆ కూతురు వరకు ఆగుంది. వాళ్ళ ఇంట్లో అందరూ ఫేస్ టు ఫేస్ అలాగే మన ఫ్యాన్స్ అన్నమాట. సింపుల్ గా కూడా చెప్తానండి, మన ఫ్యాన్ ఎప్పుడు మన కోసం ఎప్పుడు పాజిటివ్ కాదు, నాలో నెగిటివ్ ఉన్న తను ఫోన్ చేసి చెప్తుందండి. ఈ వీక్ స్కిట్ బాగాలేకపోతే రామప్రసాద్ గారు కొంచెం డల్ అయిందండి, మీ ఫ్యాన్స్ అంటే బయట వాళ్ళు చెప్తే మేము చెప్పుకోవాలి కదా, కొంచెం బాగా చేయండి. నా నెగిటివ్స్ కూడా తను చెప్తుంది మేడం. అసలు విషయం చెప్పాలంటే వీళ్ళ హస్బెండ్ కూడా జబర్దస్త్ పెద్ద అలవాటు లేకపోతే దగ్గర వాళ్ళు చూపించి అతనికి ఫ్యాన్ చేయించి రాత్రికి 2 కార్లో బయలుదేరి వచ్చారు మేడం తిరుపతి నుంచి. ఫ్యాన్ ఎప్పుడు మన పాజిటివ్ కాదు, మన నెగిటివ్ కూడా చెప్తేనే మనకి మంచి ఫ్యాన్ అనిపించుకుంటారు. సో అలాంటి ఫ్యాన్ సీరియస్ గానే. ఫ్యాన్ నుంచి ఇప్పుడు నేను ఫ్యామిలీ వరకు వచ్చాను. మా ఇద్దరు ఈ అనుబంధం అనేది మా ఇద్దరు ఫ్యామిలీస్ తో ఆగింది. ఈ రోజు ఈ స్టేజ్ పరంగా 2 రాష్ట్రాలకి ఇలా అందరి ముందుకి రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఏదో చేతిలో గిఫ్ట్ ఇచ్చారు నాకు ఇవ్వడానికి, అది వాచ్. వండర్ఫుల్. ఇక్కడి నుంచి నా టైం ఇంకా బాగుండాలని, నాకు స్కిట్లు ఇంకా బాగుండాలి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నా పేరు అనుష. నేను భాను అక్క తరపున వచ్చాను. అసలు నేను చాలా పెద్ద ఫ్యాన్ని తనకి. తను ఎంత కైండ్ అంటే అసలు చెప్పలేము. ఎప్పుడో దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంది, ఎవరిని ఎప్పుడు హేట్ చేయదు. చాలా కైండ్ హార్ట్ తనది.
మా ఫ్యామిలీలో అందరికి ఇష్టం తను. ఇన్ఫాక్ట్ మా అన్న వాళ్ళు కూడా ఇప్పటికీ తనతో కాంటాక్ట్ అవుతారు, మాట్లాడతారు. మా అన్న వాళ్ళ వల్ల, ఆ అక్క వల్ల ఇప్పుడు నేను ఈ స్టేజ్ మీద ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రా. యాక్చువల్గా తను 9th క్లాస్ అవుతుంది. ఈ రోజు స్కూల్ డుమ్మా కొట్టి నా కోసం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ ఫ్యామిలీ సీరియస్ గా 1 కాదు 2 కాదు 6-7 ఇయర్స్ నుంచి నా ఫ్యాన్స్ అన్నమాట. ఇంట్లో అందరూ నాతో బాగా మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఈ రోజు నన్ను నమ్మి చెల్లిని ఇక్కడికి పంపించినందుకు థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ భాను. నా పేరు రాణి. నేను కీర్తి మేడం కోసం వచ్చాను. కీర్తి గారు, మేడం సీరియల్స్ అన్న పెద్ద ఫ్యాన్ అయిపోయాను. తనంటే చాలా ఇష్టం నాకు. ప్రతి ఒక్క సీరియల్ మిస్ అవ్వకుండా చూస్తా. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా చూస్తారు. తను మంచి యాక్టింగ్ చేస్తుంటది కదా, సో నాకు ఇష్టం తనంటే. సో స్వీట్. ఐ థింక్ ఆమె కోసం గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చారు. నా పుట్టింటి నుంచి శారీ వచ్చింది నాకు. మీరుంటేనే మేము, అండ్ మీరు చూపించిన లవ్ కేర్కి నేను ఆల్వేస్ చిరరుణిగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బట్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి. నా పేరు బాను. సుహాసిని గారి కోసం వచ్చాను నేను. తనంటే చాలా చాలా అభిమానం నాకు. మా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి సుహాసిని గారు అంటే చాలా ఇష్టం. మిమ్మల్ని దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సుహాసిని గారు, ఒక్క హగ్ మీకు. నేను స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తాను. పిల్లలకి రైమ్స్ నేర్పిస్తుంటాను అనమాట. ఇప్పుడు మీకోసం ఒక రైమ్ చెప్పొచ్చా? చబ్బీ చీక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్. లవ్ యూ హాసిని గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. నేను కూడా మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. నేను స్నేహ మాట్లాడుతున్నా. రష్మి గౌతమ్ ఫ్యాన్ హియర్. మోర్ దాన్ యువర్ స్క్రీన్ ప్రెసెన్స్, ఐ లవ్ యూ ఫర్ ద కాజ్ యూ వర్క్ విత్ రెస్పెక్ట్ టు డాగ్స్ అండ్ షెల్టరింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఐ ఫాలో ఎవ్రీవేర్ యూ గో. జస్ట్ వీక్ చూడాలని చెప్పి చాలా సార్లు వచ్చి శ్రీదేవిలో డాన్స్ కూడా చేశాను నేను. ఐ జస్ట్ వాంటెడ్ యూ టు ఓపెన్ దిస్ గిఫ్ట్. దట్స్ ఇట్. డెఫినెట్లీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ $2023 అమ్మమ్మ, చుట్కీ 2024 తాతయ్య. థ్యాంక్ యూ సో మచ్. అన్న, నేను వచ్చేసి అనిల్ అన్న ఫ్యాన్. కిరీటం లేని రాజు అనిల్ అన్న అయితే ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే సైనికుడిని నేను. సమస్యలో ఉంటా ఉల్లిపాయ, అనిల్ అన్న నా గుండెకాయ. నువ్వు సామాన్యుడు కాదురా. పొద్దునే వేస్తారు స్నానం, అనిల్ అన్న నా ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. నువ్వు నా ఫ్యాన్ కాదు, నువ్వు నా బ్రదర్ లాంటోడు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. చెప్పండి మీ పేరు. నా పేరు వచ్చి రాజేశ్వరి అండి. నటకుమారి గారు నాకు చాలా ఇష్టం. మేడం గారు సీరియల్ అయినా డాన్స్ అయినా మాట్లాడే విధానం అయినా చాలా బాగా మాట్లాడతారు. ఆ అమ్మ గురించి వచ్చానండి నేను. రాజమండ్రి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నటకుమారి గారు ఫ్యాన్స్ ఇక్కడ. ఇక్కడ వరకు అసలు రాగలనా అనుకున్నాను నేనైతే. టీవీలోనే చూడడం, ఇంటి దగ్గర రీల్ చేసుకోవడమే తప్ప నా ఇంటి పక్కల కూడా చాలా మంది నన్ను మాట్లాడినవారండి. రీల్ చేస్తుంటే ఇలా చేస్తుంది ఏదో అక్కడికి వెళ్ళిపోతుందా, టీవీలోకి వెళ్ళిపోద్దా అని నన్ను మాట్లాడినవారు. వచ్చేసారు. సో
సో ఇక్కడ ఇంకా ముగ్గురు ఉన్నారు అండ్ ఐ థింక్ మీరు ముగ్గురు ఒకే పర్సన్ కి ఫ్యాన్ గా వచ్చారు. సో ప్లీజ్ ఇంద్రజమ్మ అమ్మగారు రండి. సో మీ మాటల్లో ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు సలోమి. మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇంద్రజమ్మ మీద ఎంతో ఇష్టంతో మేము ఇంద్రజ రాజాతి ఫౌండేషన్ అని క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఫౌండేషన్లో మేము పిల్లలకి భోజనాలు పెట్టడం, వృద్ధాశ్రమాలలో వాళ్ళకి హెల్త్ పరంగా కానీ, స్కూల్స్లో అవేర్నెస్ కానీ, ఎవరికన్నా హెల్త్ బాగాలేకపోతే బ్లడ్ ఇవ్వడం కానీ ఇలా చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా నేను ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో పాటు ట్రావెల్ అవుతున్నారు. నిజం చెప్పాలంటే నా నుంచి ఒక్క రూపాయి కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదండి. వాళ్ళ సొంత డబ్బులతో ఈ ఫౌండేషన్ అయితే క్రియేట్ చేసి చాలా మంది హెల్ప్ చేయడం జరిగింది. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీలాంటి వాళ్ళు ఉండడం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కే నాగార్జున, సలోమి వాళ్ళ బ్రదర్ని. ఇందాక సలోమి గారు చెప్పినట్టు మేము చేసేటువంటి సర్వీస్ ని చూసి కర్నూలులో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు మాకు ఒక షెల్టర్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది మేడం. బ్లెస్సింగ్సే కాదు, ఆ షెల్టర్ ఓపెనింగ్ రోజుని కన్ఫర్మ్ చేసి చెప్పండి, నేనే వస్తాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.